హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. వీసీఎస్ అయితే అప్డేట్ అయితే వచ్చేసింది. తెలంగాణకి హైరింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఢిల్లీ అండ్ మహారాష్ట్రకు కూడా ఉంది. నేను డైరెక్ట్ తెలంగాణ స్టేట్ లింక్ అయితే నేను ఇచ్చేస్తున్నాను మీకు. మీరు అప్లై అయితే చేసుకోండి. త్వరగా అప్లై చేయండి. టైం వేస్ట్ అయితే చేయకండి. టుమారో డే ఆఫ్టర్ టుమారో వాళ్ళు ఎప్పుడు ఈ పోస్ట్ తీసేస్తారో మనకు కూడా తెలీదు. అండ్ ఇదైతే కాంట్రాక్ట్ రోల్. తెలంగాణకి అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. నేను ఎలా అప్లై చేయాలి ఏంటి మీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను, అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీనికి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ అయినా పాస్ అయి ఉండాలి. అండ్ ఇండియాలో వర్క్ చేయడానికి మీకు ఖచ్చితంగా రైట్స్ ఉండాలి. కమ్యూనికేషన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో అయినా చాట్ చేయాలి, లేదంటే ఇంగ్లీష్లో అయినా మాట్లాడాలి. సో ఫ్లూయెన్సీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ బేసిక్ ఉన్న చాలన్నమాట. మనం ఎట్లా టైప్ చేయాలి ఏంది, మినిమం బేసిక్ ఎట్లా ఆన్ ఆఫ్ ఇలాంటివి తెలిస్తే చాలు. వర్క్ అంతా వాళ్ళే నేర్పిస్తారు. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా వీకెండ్స్ అయితే సాటర్డే సండే రావు, చాలా రేర్గా వస్తాయి. ఖచ్చితంగా రొటేట్ అయితే. అండ్ ఓవర్ నైట్ చేయాలి, వీకెండ్స్ చేయాలి. నేనైతే గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ కూడా చేశాను అనమాట. నా షిఫ్ట్ స్టార్ట్ అయితే ఎప్పుడో మిడ్ నైట్లో స్టార్ట్ అవుతుంది. సో అలా గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. బట్ డోంట్ వరీ, దెర్ విల్ బి నైట్ షిఫ్ట్ ఎలమెంట్స్ ఫర్ దాట్ టు. అండ్ మీకు ఖచ్చితంగా ఈ ఆఫీస్ డెస్క్ అని చైర్ ఉండాలి. మీ రూమ్లో మీకు కంఫర్టబుల్గా వర్క్ చేయడానికి. దానికన్నా ముందు మీకు ఈథర్నెట్ కనెక్షన్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం వైఫై మీద వర్క్ చేయలేం సీరియస్గా, ఎస్పెషల్లీ అమెజాన్లో. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఈథర్నెట్ కనెక్ట్ చేయాలి ఖచ్చితంగా. సో వాళ్ళు పంపించే ఎక్విప్మెంట్లో అది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఈథర్నెట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇదంతా మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఎగ్జామ్ క్లియర్ చేసేసి మళ్ళీ కావాలంటే ఈథర్నెట్ గురించి అయితే మనం ఆలోచించేద్దాం. మీకు కావాల్సిన బెనిఫిట్స్ ఏమొస్తాయంటే ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. 5 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది, పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది. అండ్ సొడెక్సో ఉంటుంది. సొడెక్సో ఇప్పుడు రీసెంట్గా చేంజ్ అయ్యి ప్లక్సీ అంటున్నారు. అది ఉంటుంది. మీ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ వేయడం, వర్క్ అసెస్మెంట్, ఆన్లైన్ ప్రీ ఓరియంటేషన్ అండ్ ఫస్ట్ డే. అప్లికేషన్ అయితే మనం ఇప్పుడే వేసేస్తాం. అప్లికేషన్ మధ్యలోనే అసెస్మెంట్ అనేది వస్తుంది. సో మీకు ఎలా అంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో ఆన్సర్స్ అయితే పోస్ట్ చేసిన. మీరు వెతకాల్సిన పని లేకుండా నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తాను. ఓకే, సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఓపెన్ చేశానంటే డైరెక్ట్ ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి. ఆ ఆన్సర్స్ అన్ని బట్టియో కొడతారో లేకపోతే ఎక్కడైనా రాసి పెట్టుకుంటారో, వాట్ ఎవర్ మీకు నచ్చింది మీరు చేయండి. బట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి, అన్నీ ఆడిట్ అవుతుంటాయి. మీరు జాగ్రత్తగా ఫస్ట్ నేను చెప్పేదైతే బట్టి కొట్టు పెట్టుకోండి ఆన్సర్స్ అన్ని. అండ్ డోంట్ వరీ, అవి అన్ని కరెక్ట్ ఆన్సర్సే ఉన్నాయి మోస్ట్లీ. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఆ ఆన్సర్స్ అన్ని చూసి క్లియర్ చేసి ఈ వీసీఎస్లో జాయిన్ కూడా అయిపోయారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ ఆన్సర్స్ అన్ని మోస్ట్లీ కరెక్టే ఉన్నాయి. అది చూసి మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేనైతే ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి ఇది ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ మన ఈమెయిల్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఆ ఫోన్ నెంబర్ నువ్వు దేంతో అయినా లాగిన్ అవ్వు. లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయమని అడుగుతారు. ఎంటర్ చేసిన తర్వాత మధ్యలో టెస్ట్ లింక్ అనేది వస్తుంది. అక్కడే కంప్లీట్ చేయాలన్నమాట. మినిమం 2.5 hours అయితే మీరు దీనికి టైం స్పెండ్ చేయాలన్నమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఓకే, అప్లై చేసినప్పటి నుంచి మధ్యలో టెస్ట్ లింక్ అన్నీ వస్తాయి. అవన్నీ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలో ఇక్కడనే కనిపిస్తుంది అనమాట. వన్స్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేటస్ ఇక్కడనే కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది ప్యాటర్న్. నేను ఎందుకు ఇప్పుడే చెప్తున్నాను అంటే వాళ్ళు ఎప్పుడు ఇది తీసేస్తారో నాకు తెలీదు. అందుకే నేను వీడియో కూడా చాలా షార్ట్గా పెడుతున్నా. ఎందుకంటే నేను లెంతీ వీడియో చేసి నాకు టైం వేస్ట్ చేయాలని లేదు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. వన్ ఆఫ్ సబ్స్క్రైబర్ ఏదో డౌట్ అడగాలని చెప్పి అరౌండ్లో పెట్టాడనమాట. అరౌండ్ 12:50కో 1కో నేను చూసి వెంటనే రియాక్ట్ అయ్యాను. ఓకే, ఏదో అప్డేట్ వచ్చింది, వీ హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అని. రైట్ నా నాకు హెల్త్ ఇష్యూ ఉంది, కొద్దిగా హెల్త్ బాగాలేదు. సో వీడియో అయితే పోస్ట్ చేయకూడదు అనుకున్నా ఇవాళ. బట్
చేయాల్సి వస్తుంది. సో, ప్లీజ్ లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను డైరెక్ట్‌గా. అండ్ సెకండ్ థింగ్, మీకు డౌట్ ఉండొచ్చు, మేము ఆంధ్రప్రదేశ్ కదా తెలంగాణకి అప్లై చేయొచ్చా అంటే, యెస్ ట్రై, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎలా అంటే మీరు అప్లై చేసి టెస్ట్ లింక్ ఇచ్చి ఎగ్జామ్ క్లియర్ చేసినారనుకో, మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వాళ్ళు చెప్తారు. లైక్ ఎలా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కదా నాట్ ఎలిజిబుల్ అని. సో, అప్పుడు మనం బ్యాక్ స్టెప్ ఏద్దాం. అంతవరకు మనం ట్రై చేద్దాం. ఇంకోసారి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందనుకో, ఆంధ్ర ఉన్నా కూడా తీసుకొనేస్తారు. ఏం ఇష్యూస్ ఉండవు. మీరు అనొచ్చు కూలింగ్ పీరియడ్ ఉంటదా అని. నో. దేర్ ఆర్ 2 డిఫరెంట్ స్టేట్స్. లైక్ ఇది మనం తెలంగాణకి అప్లై చేస్తున్నాం. వి ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ కేస్ మనకు వాళ్ళు ఇక్కడ రిజెక్ట్ చేసినా నో ఇష్యూస్. వి హావ్ ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్. అవి అప్డేట్ రాగానే అక్కడ అప్లై చేయొచ్చు. ఏం ఇష్యూస్ ఉండవు. ఓకే. సో, ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీసీఎస్ అప్డేట్స్ అయితే ఇంకా సూన్ రావచ్చు. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు అప్లై టుడే.